వెల్కమ్ టు కలగూరగంప. ఈ బృందావనం ఏందో ఈ బాదం చెట్టు ఏందో కానీ బాదం చెట్టు పెట్టుకుంటే నేను మా ఆయన అనుకున్నాం అనమాట. ఈ చెట్టు కింద ఎప్పుడు 10 మంది భోజనం చేస్తూ ఉండాలనేది. అది ఎంత బలంగా అనుకున్నామో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఒక అకేషన్ అయితేనే ఉంటుంది. రీసెంట్ ఈ నెలలో అయితే ఇది 3వది. బట్ 3 అకేషన్స్లో మా పిల్లలందరికీ దావత్ ఇవ్వలేదు అబ్బా. ఈరోజు చిన్ని బర్త్డే రోజు పార్టీ అడిగినరు, ఆ రోజు కుదరలేదు మాకు. బట్ ఇవాళ అడిగిరు అనమాట, జబర్దస్తితో అడిగి తీసుకున్నారు మా వాళ్ళు. సో యాక్చువల్గా ఇంట్లో కిచెన్లో అంతా వెజ్ అంతా నేనే ప్రిపేర్ చేసిన. బట్ అవతారం ఇంకో రేంజ్లో ఉండింది. అంటే ఇదే ఎట్లుందంటే అది ఇంకోలాగా ఉన్నది, ఊహించుకోండి నన్ను. సో అందుకే నన్ను దియకరా అని చెప్పేసిన మా ఓన్కి. సో ఇంట్లో మంచిగా వెజ్ బిర్యానీ చేసిన. వెజ్ వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే నాన్ వెజ్ వాళ్ళకి ఒక 2 నాన్ వెజ్లు చేస్తే పని అయిపోతుంది, వాళ్ళు ఇక సాటిస్ఫైడ్. కానీ వెజ్ వాళ్ళకి ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది, ఏదో ఒకటి బాగాలేదనిపిస్తుంది, కర్రీ సెట్గా గమగమది ఉంటుంది, అంతగా ఆగమాగం ఉంటుంది అనమాట. అయినా సరే జాగ్రత్తగా వెజ్ 10 మంది అని చెప్పారు, 10 మందికి సరిపడి మంచి వెజ్ బిర్యానీ చేసేసి మన తోటలోకి వెళ్ళి వంకాయలు తెంపుకొచ్చేసేసి మసాలా వంకాయ చేసి సాంబార్ చేసి రైతా అనమాట పైన. అండ్ నాన్ వెజ్ సంగతి వచ్చేసి మంచిగా నేనే మ్యారినేట్ చేసి పెట్టిన ఉప్పు కారం మా వాళ్ళు వండినరు. మొత్తం ప్రాసెస్ ఇట్లా అయింది చూడండి ఒకసారి. అనమాట. అందరు తిన్నారు, లాస్ట్కి నేను తిన్నా. ఒక్కరు కూడా తినమని అడగలేరు నన్ను. అడిగినరు ఒకరే 2 అడిగినరు, ఎవ్వరు అడగలేరు నన్ను. పట్టించుకోరు.
అయ్యో మా దావత్ కదా మేమెందుకు మేడంకి చెబుతామని అనుకున్నారేమో. బట్ నేను చెప్పిన మళ్ళీ నాకే పని పెడితే నేను దావత్లు క్యాన్సిల్ చేస్తా, మీరు చేసుకుంటా అంటే ఎప్పుడైనా దావత్ చేసుకోండి అంటే మేము వండుకుంటాం మేడం నెక్స్ట్ టైం నుంచి అన్నారు. అండ్ అంతకుముందు కూడా పార్టీ అనగానే బయట నుంచి ఏదో రెస్టారెంట్ నుంచి హండీ తెప్పించుకుంటాం అంటే నాకేంటంటే హండీలో నాన్ వెజ్ అన్నప్పుడు ప్రాపర్ వీళ్ళకు కావాల్సిన మెటీరియల్ దొరకదని. మనం అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసి ఇష్టం వచ్చినట్టు మంచిగా మనస్ఫూర్తిగా తింటారన్న ఫీలింగ్ తోటి వద్దు ఈయనే చేద్దాం, ఎక్కువ తినండి, మంచిగా తినండి అని చెప్పినాం. సో అండి అంటే ఒక్కొక్క ముక్క 2 ముక్కలు లెక్క పెట్టుకొని తినాల్సి వస్తుంది కదా, అంత బాగుండదు. కాబట్టి హ్యాపీగా తింటారు, నచ్చినంత తినాలా, కడుపు నిండా తినాలి, ఇష్టంగా తినాలి, ఎక్కువ తినాలా, ఇదనమాట నా పాలసీ. అందుకే ఇక్కడనే కొంచెం కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే ఇక్కడనే చేసినాం. సో మా వాళ్ళు హ్యాపీ, బాగుంది. నేను మంచిగా మసాలాలు వేస్తే మా తిమ్మారెడ్డి మళ్ళీ ఇంకేమో తెచ్చి ఇట్లా వేసిండు, దాన్ని ఇంకేదో కొంచెం అటు ఇటు అయింది, కానీ నేను పర్ఫెక్ట్గా చేసినప్ప నాకు తెలియదు. అంతకుమించి నేనేం చేయలేను కదా. ఇది ఇంకా మీ అందరికీ ఎప్పుడు దావత్లు ఇస్తానో ఏమో. ఇప్పుడు కింద కామెంట్ లేదంటే అందరూ చక్కగా చేస్తాం, మా సంగతి ఏంది అని అడుగుతారు. బట్ ఏదో ఒక రోజు మీకు అందరికీ మిర్చి బజ్జీలు వేసి పెట్టాలని స్ట్రాంగ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోరిక తీరాలని మీరు మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, మర్చిపోవద్దు ఈ విషయం మాత్రం. థ్యాంక్ యూ. ఓకేనా, బాయ్.